ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షవాది అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పింఛన్ల కోసం నెలకు 819 కోట్ల రూపాయలు ఎక్కువగా ప్రభుత్వంపై భారం పడిందని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకి అండగా ఉండాలని ఎమ్మెల్యే దస్తగిరి కోరారు. ఈ యొక్క సంక్షేమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 3000 పెన్షన్ని 6000కి వికలాంగులకి, అలాగే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఈ మాటని ప్రజా సంక్షేమం కొరకు ఏర్పడినటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రజా సంక్షేమాన్ని ముందుకు కొనసాగించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 3000 పెన్షన్ని 4000కి చేశారు. అలాగే దానికి తోడుగా 3000 రూపాయలను అదనంగా కలిపి 7000 రూపాయలను అందజేశారు. అంటే 65,18,496 మందికి పెన్షన్లని పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంగళగిరిలో స్వయంగా 6 గంటల ప్రాంతంలోనే మొదలు పెట్టాడు. దీనికి నెలకు వచ్చేసి 819 కోట్ల రూపాయల బడ్జెట్ అదనంగా పడుతున్నా దాన్ని భరించేందుకు సిద్ధంగా ఉంది మన యొక్క ప్రభుత్వం. ఈ యొక్క సంక్షేమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 3000 పెన్షన్ని 6000కి వికలాంగులకి, అలాగే మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఈ మాటని ప్రజా సంక్షేమం కొరకు ఏర్పడినటువంటి ఈ ప్రజా ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రజా సంక్షేమాన్ని ముందుకు కొనసాగించేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 3000 పెన్షన్ని 4000కి చేశారు. అలాగే దానికి తోడుగా 3000 రూపాయలను అదనంగా కలిపి 7000 రూపాయలను అందజేశారు. అంటే 65,18,496 మందికి పెన్షన్లని పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంగళగిరిలో స్వయంగా 6 గంటల ప్రాంతంలోనే మొదలు పెట్టాడు. దీనికి నెలకు వచ్చేసి 819 కోట్ల రూపాయల బడ్జెట్ అదనంగా పడుతున్నా దాన్ని భరించేందుకు సిద్ధంగా ఉంది మన యొక్క ప్రభుత్వం. ఈ యొక్క సంక్షేమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు